ఈరోజు ఎవడ పడితే వాడు నాకు దర్శనాలు వచ్చేస్తున్నాయి, నాకు కళలు వచ్చేస్తున్నాయి, దేవుడు నన్ను కుదురుగా ఉండొద్దు అంటున్నాడు, వాళ్ళకి ప్రార్థన చేసే వీళ్ళకి ప్రార్థన చేసే, వాళ్ళను స్వస్థపరిచే వీళ్ళని స్వస్థపరిచే, వాళ్ళకి నూనె రాసే వీళ్ళకి నూనె రాసే, వాళ్ళను ముంచే వీళ్ళని ముంచే అని తెగ చెప్పేస్తున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ బ్యాచ్ అంతానా? మోసగాళ్ళు వీళ్ళందరూ. నాకు దర్శనాలు వస్తున్నాయని చెప్పిందంటే అది మోసం చేస్తుంది. అది ఎవరైనా సరే, వాడు ఎవడైనా సరే. బైబిల్లో లేదు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఎవరికి దర్శనాలు రావు, వస్తే నీకు రావాలి, నాకు రావాలి, అందరికీ రావాలి. అందరూ దేవుని పిల్లలమే, అవునా కదా చిన్న? దేవుడికి పక్షపాతం లేదు. ఎవరైనా సరే నాకు దర్శనాలు వచ్చేస్తున్నాయని చెప్పారంటే వాళ్ళు దొంగలు. ఎవరైనా సరే నాకు కళలు వచ్చేస్తున్నాయి, దేవుడు నాకు భవిష్యత్తు చెప్పేస్తున్నాడంటే వాళ్ళు దొంగలు. గొర్రెల చర్మాలు కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళు. పైకి గొర్రె పిల్లలాగానే కనపడతారు, కానీ లోపల ఎవరాళ్ళు? తోడేళ్ళు. నేనన్నా ప్రభు అన్నాడు. అవన్నీ ఆపేశాడు దేవుడు. ఎవడైనా సరే క్రీస్తుని ఎలా నమ్మాలో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును. అంతే. ఇదిగో నా ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు మరలా తిరిగి లేచాడు, ఆయన నమ్మితే నాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. అందుకు అవసరం నేను ప్రభువుని నమ్ముతాను. అది విశ్వాసం.